నమస్తే, నేను మీ సతీష్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6.5 నెలలు అవుతున్నా. ఇప్పటికీ కేవలం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల నుంచి తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ నెలకొక అంశాన్ని తెరపైకి తెస్తున్నారు అంటూ వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మరి ఏదైతే ప్రకాశం జిల్లా నేతలు వైసీపీ నేతలతోటి నిర్వహించినటువంటి సమావేశంలో ఆయన మరి ప్రభుత్వం పైన విమర్శలు అయితే గుప్పిస్తా ఉన్నారు. నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయా, లేదంటే గనక కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్క అంశం గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి బయటకు వస్తూ ఉంటే దాన్ని చూసి భయపడుతూ ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నేతలు కానీ అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ప్రధానంగా ఈ రోజున ఒక్కొక్క అంశం అంటే గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో అవినీతి జరిగింది అంటూ గడిచిన 6 నెలలుగా ఒక్కొక్క అంశాన్ని కుటుంబ ప్రభుత్వం బయటకు తెస్తా ఉంది. మరి ఇప్పుడు ఏదైతే తాజాగా వచ్చినటువంటి రేషన్ బియ్యం అనేటువంటి వ్యవహారం కావచ్చు, లేదా ఈ 6 నెలల్లో వాళ్ళ ప్రభుత్వ పాలన పైన వచ్చినటువంటి ఆరోపణలు లేదంటే నమోదవుతున్నటువంటి కేసులు, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కోసమే చేస్తా ఉన్నారు. ఈ రోజున ఏ ప్రభుత్వంలో ఉన్నాం, ప్రభుత్వంలో కూటమి పార్టీలు ఉన్నాయా, లేదు మేమున్నామా అనే అనుమానం కలుగుతుంది. మరి జిల్లా కలెక్టర్లు కావచ్చు, లేదంటే జాయింట్ కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు, డీజీపీ అంతా కూడా కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి వాళ్ళు ఉంటే రేషన్ బియ్యం ఎలా అక్రమ రవాణా అవుతోంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తా ఉన్నారు. ఏం చెప్తారు? దీపావళి పండుగ జరుపుకుంటామండి సతీష్ గారు. మనకి దీపావళి కథ కంటే నరకాసురు వధ పెద్ద బొమ్మ కట్టి చేస్తూ ఉంటారు. నరకాసుడి గురించి ఎక్కువ మాట్లాడుకుంటుంటాం కాబట్టి దీపావళికి పెద్ద ప్రాముఖ్యతగా ఉంటుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వారి హయాంలో 5 సంవత్సరాల్లో ఎటువంటి అరాచకాలు చేసినా ఆ రోజు అధికార యంత్రాంగం కావచ్చు వాళ్ళంతా ఎంతో సహకరించి ఏ విధంగా చేశారో అన్నది ఈ 6 నెలల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కావచ్చు, రాష్ట్రాలు వివిధ రంగాల్లో వాళ్ళు చేసినటువంటి అవినీతి కావచ్చు, వాళ్ళు చేసినటువంటి నిధుల దుర్వినియోగం కావచ్చు, లేదా ఇతరత్ర మళ్లింపు కావచ్చు, ఏదైనా ఒక్కొక్కటి వస్తుంది. మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చంద్రబాబు గారు ఈ అంశాల మీద వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. ఆ రోజు కూడా ఆయన అన్నాడు, నాకు ఇంత అనుభవం ఉండి ఇంత పరిపాలన అనుభవంతో ఉన్నటువంటి నాకే ఒక్కొక్క రంగంలో నుంచి ఏం జరుగుతుందనేది ఏం జరిగింది అనేది చూస్తుంటే నాకే అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు ఉన్న నా లెక్క ప్రకారం నేను చెప్తున్నాను, ఆర్థిక పరిస్థితి కాదు, భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఇంకా ఎంత పెరుగుద్ది అనేది నాకే అర్థం కాదు అనే పరిస్థితి ఆయన చెప్పుకొని వచ్చాడు. దాన్ని చెప్పినట్టుగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కావచ్చు, లేదా మిగతా అంశాలన్నీ వస్తున్నాయి. ఈ రోజున కాకినాడ రైస్ అనే విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టి అద్భుతంగా నటించొచ్చుగాక, కానీ గత 5 సంవత్సరాల్లో అదే కాకినాడ పోర్టు నుంచి అదే కాకినాడ సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, వారి తండ్రికేమో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వచ్చు, తర్వాత ఏమో వాళ్ళ తమ్ముడికేమో గోడౌన్స్ సంబంధించినటువంటి ఇవ్వచ్చు, మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గాను ఒక గూడు పుట్టని ఒక మాఫియా సామ్రాజ్యాన్ని ఏర్పరిచి మీలాంటి మీడియా వారిని రానివ్వరు, బయట నుంచి అధికారులు రానివ్వరు, ప్రతిపక్షాలు రానివ్వరు. మీరు రుషికొండ చూసారా, చుట్టూ ఎలాగా కట్టేసి అలా ఎవరు రానివ్వలేదు. అలాగే కాకినాడ పోర్టుని కూడా అంత ఇదేనటువంటి చుట్టూ ప్రహారీ కట్టి చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ రోజున ప్రభుత్వం మారింది, ఒకటి బయటకు తీస్తున్నాం. ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే ఆ జూన్ మాసం నెలాఖరులోనే నాదెండ్ల మనోహర్ గారు రైడ్ చేస్తే దాదాపు 25,000 టన్నులు దొరికినాయి. అలా తర్వాత 3 సార్లు ఆయన రైడ్ చేశాడు. అంటే గత వాసనలు ఇంకా పోలేదు. అంటే గత వాసనలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, పోర్టు సిబ్బంది కావచ్చు, ఎవరైనా కావచ్చు, పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, విజిలెన్స్ వాళ్ళు అందరూ కూడా ఆ వాసనలో అలవాటు పడిపోయినారు కదా, దాంతో జరిగినాయి. అంటే ఈ రోజు వెళ్ళిపోయిన లారీని పట్టుకోవట్లేదండి, వీళ్ళ హయాంలో వెళ్ళిన లారీలన్నీ ఒకసారి స్టాక్ పెడతారు, స్టాక్ పెట్టిన అన్ని షిప్గా లోడ్ అయిన తర్వాత లోడ్ చేస్తారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దొరికినటువంటి బియ్యమే. దాన్ని మళ్ళీ పాలిష్ చేసి నౌకల కింద చేసో, బాయిల్డ్ రైస్ కింద మార్చో, లేకపోతే పాలిష్ చేసేసి కవర్లు మార్చేసి కొత్త బియ్యం కింద అది చేసే మొత్తానికి ఇవన్నీ కూడా ఆయన హయాంలో జరిగినవి పట్టుకుంటున్నాం, కొత్తగా ఏమి వెళ్ళట్లా. చాలామందికి అర్థం కావాల్సింది ఏంటంటే మన వైజాగ్ పోర్టులో కూడా దొరికింది కూడా అప్పట్లో స్టాక్లు ఇవన్నీ. నేను ఏమంటున్నానంటే జరిగింది వాస్తవమా కాదా, పట్టుకున్న బియ్యం ఇలా తరలిపోతున్నటువంటి రేషన్ రైసా కాదా, దాని మీద మాట్లాడు. డైవర్షన్ పాలిటిక్స్ ఏంటి? నేనేమన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే డైవర్షన్ పాలిటిక్స్ అంటాడు, కానీ నిజమైన డైవర్షన్ పాలిటిక్స్కి అతనే. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే తట్టుకోలేకుండా ఢిల్లీ వెళ్ళిపోయి రాష్ట్రంలో ఏదో అత్యాచారాలు జరిగిపోయినాయి దగ్గోలు పెట్టాడు. మరి బాబు నువ్వు ఎవరన్నా ఆధారాలు చూపించంటే ఆధారాలు చూపించడం, అంటే బురద చల్లేయడం, వెళ్ళిపోవడం ఈ రోజు కూడా జరుగుతుంది. నాకు నిజంగానే సతీష్ గారు ఆయన బాధపడుతుంటే వ్యవస్థల గురించి కానీ లేక ఏం మాట్లాడితే నాకు ఏమనిపిస్తుంది అంటే, వీరప్పన్న ఉండేవాడు గంధం చెక్కల దొంగ. వీరప్పను అడవులు నాశనం అయిపోతున్నాయి, గంధం చెక్కలు మాయమైపోతున్నాయి, ప్రకృతి విధ్వంసం జరిగిపోతుంది అని మాట్లాడితే ఎలా ఉంటుంది?
జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల గురించి మాట్లాడితే అలాగే ఉంటుంది. ఎందుకంటే వ్యవస్థలను నాశనం చేశాడు. సరళ ఈ రోజు కూడా వస్తుంది కదండి. అమ్మటరామ విషయం వచ్చిందా, ఆ గొడవలో బియ్యం అయిపోయిందని. తర్వాత విడుదల రోజున గారిదేమో బెదిరింపుది 2 కోట్ల 20 లక్షలు అదోటి వచ్చిందా. ఒక్కొక్కటి వస్తున్నాయి కదా. ఇవాళ తాజాగా పేర్ని నాని గారి సతీమణి ఎన్ని ఒకటి ఎన్ని వస్తున్నాయి కదా. ఇన్ని వస్తున్నాయి కూడా రోజు కూడా చదువుతుంటే వస్తుంటే రోజు కూడా చరిత్ర ఏం చెప్పాలో అర్థం కానట్లేదు. అంటే వేరే వాళ్ళు అయితే ఎలా చేసేవారు కూడా నాకు భయం వేస్తుంది. చంద్రబాబు గారు లాంటి ఎంత అనుభవం ఉన్న నాయకుడికి అర్థం అవట్లా. ఈ రోజు కలెక్టర్ మీటింగ్ లో కూడా ఆయన దాదాపు 10 లక్షల కోట్లు ఇలా పెట్టుబడి వెళ్ళిపోయారు. మళ్ళీ 1 లక్ష కోట్లు ఏమో పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఎక్కడికి తీసుకురావాలో కూడా అర్థం కాని పరిస్థితి. మాకు సహకరించండి అని చెప్పి విన్నవించుకుంటున్నాడు ఆయన అధికారులని. ఎందుకంటే నిర్ణయాలు మేము తీసుకున్నా దాన్ని కింద తీసుకెళ్లి దాన్ని అమలుపరిచేది మీరు, కాబట్టి ఖచ్చితంగా మీ సహకారం మాకు ఉండాలి అని చెప్పేసి అంటే ఈ కళ్యాణ్ గారు కూడా అదే మాట్లాడారు. డిప్యూటీ సీఎం గారు 3 చెక్ పోస్టులు పెడుతుంటే అక్కడికి వెళ్తున్నాయంటే ఎక్కడ లోపం ఉంది. కలెక్టర్ గారు మీది కూడా బాధ్యత ఉంది. అక్కడ ప్రతిసారి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు లేకపోతే మంత్రి గారు ప్రతిసారి వెళ్ళి బస్తాలు పొడి చూడరు కదా. బాధ్యత మీద ఉంది. రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, విజిలెన్స్, ఇంతమంది అందరూ కూడా సహకరిస్తేనే మన వ్యవస్థ ముందు నడిపించగలమని చెప్పేసి మాట్లాడారు. నేను ఏమంటున్నానంటే ఈ రోజున చిలక పలకలు పలుకుతున్నాడు పాపం జగన్మోహన్ రెడ్డి అండ్ కో వారికి సంబంధించిన వాళ్ళు. ఇది ఏం చేయలేదు ఏంటంటే ఈ రోజు కూడా బయట పెట్టేస్తుంది కూడా ప్రభుత్వం. ప్రజలకు అర్థమవుతుంది. మనకి వచ్చే ఎన్నికలు పక్కన పెట్టండి. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే వచ్చేస్తాయి ఎన్నికలు అని అన్నాడు కదా. వచ్చే ఎన్నికల తర్వాత సంగతిరా. ఇప్పుడు మొత్తం రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోయేలా ఉంది. ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఒకళ్ళొకళ్ళు జారుకుంటున్నారు. పడవకి చిల్లిపడింది, వైసీపీ పడవ చిల్లిపడింది, జారుకుంటున్నారు అనేటువంటి ఒక భయంతో మాట్లాడేటువంటి మాటలు తప్ప అంతకు మించి అతను ఏదో ఒక ప్రతిపక్ష నేతగా ప్రజా గొంతుగా అతనే మాట్లాడట్లేదు. ఆయనకు అర్థమైపోతుంది ఏంటనేది భవిష్యత్తు కనపడలేదు. ఖచ్చితంగా మనల్ని అన్ని ఊపివేసుకొని బయటకు తీస్తున్నారు అనేటువంటి విషయం అర్థమైపోయి అరుపులు వస్తున్నాడు ఈ రోజున. నేనేమంటున్నానంటే ప్రజలు నిర్ణయించారు. మీరు చేసిన పనులన్నీ ప్రజలకు తెలుసు. మీ 150 ఓట్ల నుంచి మధ్యలో 5 ఎత్తిపోయారు, 11 ఉంచారు. ఇటువంటి మాటలే ఇంకా బురద జల్లాలి లేదా కప్పిపుచ్చుకోవాలి. నేను అంతా మంచి చేశాను, మళ్ళీ నేనుంటే నువ్వు ఉన్నావు 5 సంవత్సరాల్లో ఉండి ఏం పీకలేకపోయిన వాళ్ళనే కదా ఈ రోజున వచ్చి నిన్ను పీకేశారు. కాబట్టి మళ్ళీ ఏ మాటలు మాట్లాడితే కనీసం నువ్వు ఏమైనా చర్చించాలనుకుంటే, నీకు ఏమన్నా ఈ లోటుపాట్లు తెలిసిండుంటే అసెంబ్లీకి మాట్లాడు. అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా, అది కూడా తనకు కావాల్సిన వాళ్ళు మాత్రమే పిలుచుకుని నువ్వు ఆ మాట్లాడితే దాని అర్థం ఏంటి? ఏమైనా మీడియా అడిగే ప్రశ్నలకి ఏమైనా సమాధానం చెప్తావా? చెప్పవు. ఓ రికార్డింగ్ కొన్ని ప్రశ్నలు సమాధానాలు రాసుకుంటా వస్తావు, చేతులు కట్టుకుని అటు ఇటు చూస్తావు, 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోతావు. మళ్ళీ వెళ్ళిపోతావు, బెంగళూరు వెళ్ళిపోతావు. చాలా జోక్స్ కూడా వచ్చినాయి. బెంగళూరు టు తాడేపల్లి షటిల్ సర్వీస్ చేస్తున్నావని. ఎప్పుడు మాట్లాడతావో ఎప్పుడు వెళ్ళిపోతావో తెలియదు. నేను అంటుంది ఇటువంటి పరిస్థితుల్లో అతని పార్టీని కాపాడుకోవడానికి ఆ కొంతమంది ఎవరైతే ఉన్నారో అతన్ని ఇంకా నాయకుడిగా నమ్ముతున్నటువంటి వ్యక్తులు ఆ కేడర్ని కాపాడుకోవడానికి అతను చేసే ప్రయత్నంలో భాగమే తప్ప నిజంగా వ్యవస్థల మీద అతనికి అవగాహన ఉంది. మాట్లాడమనండి, ఒక 5 నిమిషాలు ఫేస్ చేయమనండి. ఏ భాషలుగా అని తెలుగు పూర్తిగా రాదు, పోనీ ఇంగ్లీష్ ఎలా వచ్చు, అసలు రాదు. నువ్వు చూసావు నేషనల్ మీడియా ఎలా చేసాడో, హిందీ గురించి చెప్పక్కర్లేదు. కాబట్టి అతనికి వచ్చిన భాషలోనే కనుగోకుండా ఆ స్క్రిప్ట్ పేపర్ చదువుకునైనా పోనీ చెప్పనండి ఏ వ్యవస్థ ఏంటి, ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేసి. ఏంటంటే ఎప్పటికైనా ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత సతీష్ గారు, ప్రజలు నాకు ఎందుకు ఓటమి ఇచ్చారు, నేను ఎంత మంచి చేసినా అతని ఉద్దేశంలో నన్ను ఎందుకు అక్కడ కూర్చోబెట్టారు, మరీ బొత్తిగా 11 స్థానాలకు ఎందుకు కుదించారు అని పునరాలోచించుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అది చేసుకోకపోగా ఇప్పుడున్న ప్రభుత్వం మీద బురద జల్లాలి, ఏదో రకంగా 6 నెలల్లోనే ఏదో ఇతనికి మొత్తం ఏదో కొంపలు మునిగిపోయినటువంటి మాటలు మాట్లాడుతున్నట్టు చూసారా. ఇది కరెక్ట్ కాదు. మొత్తానికి అతని చేతులతో అతనే రాజకీయ సమాధి చేసుకుంటున్నాడని చెప్పి నా భావన.